ప్రభువునందు ప్రియ సహోదరులైనటువంటి నా ప్రియ సహోదరులకు ప్రభువైన యేసుక్రీస్తు నామములో మరొకసారి వందనాలండి. మరొకసారి మిమ్మల్ని అందరినీ కూడా ఈ విధంగా దర్శించుట ఎంతో భాగ్యమై ఉన్నది. ప్రభు మీ అందరూ కూడా దీవించును గాక. ఈ యొక్క ఉదయకాల సమయమందు మీతో ఒక చిన్న సందేశం. అదేంటనగా ఈ మధ్యకాలంలో యూట్యూబ్‌లోను తర్వాత సోషల్ మీడియాలోని కొన్ని ఇతంతవాదువులు దేవుని యొక్క ఏమంటారు దాన్ని, యేసుక్రీస్తు కుమారుడే ఉన్నాడు, ఆయనకి ఏ పెద్ద అధికారం లేదు, దేవుడికే సమస్తం ఉంది, దేవునికే మహింపరచాలి అని కొందరేమో దేవుడు త్రియేక దేవుళ్ళు, ముగ్గురు ఏకమై ఉన్నారు, ముగ్గురు ఒకటే అని కొందరు. ఈ విధంగా ఆర్గ్యుమెంట్స్ సోషల్ మీడియాలో బాగా హైలైట్ అవుతున్నాయి, తిరుగుతున్నాయి కూడా. దీనివల్ల కలిగే ఒక నష్టం ఏమిటంటే అన్ని జనుల మధ్య దేవుడు ఎక్కిరించబడుట, అన్ని జనుల మధ్య దేవుని యొక్క ఏమంటారు దాన్ని, ఈ క్రైస్తత్వంలోనే క్వశ్చన్స్ ఆన్సర్స్ ఒక పాస్టర్ గురించి ఒక పాస్టర్ గురించి ఒక పాస్టర్. వీళ్ళకి అర్థం కాని విషయం ఏంటంటే, ఈనాడు రీసెంట్గా ఒక పండితులు ఏంటంటే కొందరు ఏమంటున్నారంటే, ముగ్గురు ఏకమై ఉన్నారు, తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ ముగ్గురు కూడా ఏకమై ఉన్నారు, ఒకరే ఉన్నారు, అందుకని తండ్రి ఉన్నాడు, కుమారుడు ఉన్నాడు, పరిశుద్ధాత్మ ఉన్నది, వీళ్ళు ముగ్గురు త్రియేక దేవుడు అని చెప్పేసి ఈనాడు సంఘ సిద్ధాంతాలు బట్టి ఆచారాలు బట్టి ఉన్న పాస్టర్లు కొందరు, అలా కాదు, ముగ్గురు కాదు, దేవుడు ఒకడే, సమస్తం ఒకటి, దేవుడికే మహిమ కలగాలి, క్రీస్తు జస్ట్ దేవుని పరిచయం చేసినంత వరకు వచ్చాడు, యేసుక్రీస్తు వారు దేవుడు కాదు అని చెప్పేసి మరొక పిహెచ్డి చదివిన బోధకులే, వాళ్ళు కూడా యూనివర్సిటీలు రన్ చేస్తున్నారు, పెద్ద పెద్ద మిషనరీలు రన్ చేసిన వ్యక్తులు. ఈ విధంగా వీళ్ళకి వాళ్ళకి ఏం జరుగుతుందంటే ఆర్గ్యుమెంట్ జరుగుతున్నాయి. దీనివల్ల ఏమవుతుందంటే ఒక క్రైస్తవులుగా మనలాంటి వాళ్ళకి ఎలా అనిపిస్తుంది అంటే, ఒక గందరగోళంలో మనమే ఉంటాం, మనకే అనిపిస్తుంది గందరగోళం. ఆయన చెప్పింది కరెక్టా, ఈయన చెప్పింది కరెక్టా, చివరికి ఎలా అనిపిస్తుంది అంటే, బైబిల్ అంతా విని 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 చివరికి ఏమంటారంటే, ముగ్గురు ఉన్నారు, ముగ్గురు ఏకమై ఉన్నారు, 3 కార్యాలు జరిగిపోయాయని చెప్పి చాలామంది ఒక అవగాహనకు వచ్చేస్తారు.